టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ వెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ నిర్ణయం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షానే స్వయంగా చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేసి ఢిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానించారు అని ఆ పార్టీ మీడియా సంస్థలన్నీ కూడా దాదాపు ధృవీకరించేశాయి. దాంతోపాటు 6 ఎంపీ సీట్లను బీజేపీ అడగబోతోంది అని కూడా ఆ మీడియా చెబుతోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నారన్నది వార్త. అయితే ఈ వార్తను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తన యూట్యూబ్లో పెట్టింది. ఏది చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్తున్నారు, బీజేపీతో పొత్తు ఖాయమని. తొలి గంటలో 103 కామెంట్లు వచ్చాయి. అంటే ఏబిఎన్ ఎక్కువగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారన్న అభిప్రాయం కూడా ఉంది కార్యకర్తలంతా. 103 కామెంట్లలో దాదాపు 90% కామెంట్లు మొత్తం ఈ పొత్తుకు వ్యతిరేకంగానే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీ చాలా దెబ్బతింటుంది, నాశనం అయిపోతుంది. ఇదంతా వైసీపీకి పరోక్షంగా లాభం చేస్తుంది. బీజేపీ కూడా వైసీపీకి లాభం చేకూర్చేందుకే ఈ ఎత్తుగడ వేసింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు వద్దు బీజేపీతో అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాదాపు ఆర్తనాదాలు చేస్తున్నంత పనిగా ఉంది ఆ కామెంట్లు చూస్తూ ఉంటే. అయితే చంద్రబాబు నాయుడు ఎందుకు బీజేపీతో కలిసి వెళ్ళాలి అనుకుంటున్నారు? 2019 ఎన్నికల్లో అయితే ఏపీలో బీజేపీకి కేవలం 0.85% ఓట్లు మాత్రమే 0.85% ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ 5 ఏళ్లలో కూడా బీజేపీ ఏపీకి చేసింది ఏం లేదు కేంద్ర ప్రభుత్వం. కాబట్టి కొత్తగా ఓటింగ్ పెరిగే అవకాశం కూడా లేదు. బీజేపీ మీద ఏపీ ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కూడా ఉంది. అయినా చంద్రబాబు నాయుడు ఎందుకు కలిసి వెళ్ళాలనుకుంటున్నారు? పైకి చెబుతున్న కారణం అయితే నిజం కాదు. పైకి ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు కాబట్టి ఎన్నికల సమయంలో పోల్ మేనేజ్మెంట్లో ఎన్నికల నిర్వహణలో చాలా అక్రమాలకు పాల్పడతారు. అవన్నీ అడ్డుకోవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అవసరం ఉంది అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు పైకి చెప్తున్నారు. కానీ ఇది కారణం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ప్రజల్లో ఉన్న అవేర్నెస్ కావచ్చు, మీడియా కావచ్చు, దీనివల్ల కావచ్చు ఒక రాష్ట్రం మొత్తం ఏదో రిగ్గింగ్ చేసిన తరహాలో అక్రమాలు చేసి ఏ పార్టీ కూడా విజయం సాధించడం అలాంటి వాతావరణమే ఉండదు. మరి చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసిపోవాలని ఎందుకు అనుకుంటున్నారు అనేది ఒక పెద్ద కారణం ఉంది. దానిపైన మళ్ళీ చర్చిద్దాం. సరే, ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వెళ్తే వైసీపీ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది? సాధారణంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెబుతూ వస్తున్నది ఏంటంటే బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోకూడదు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏ ప్రభుత్వం పైన అయినా కూడా ప్రతి వర్గంలో కూడా కొద్దిగా అసంతృప్తి అనేది ఉంటుంది, సహజంగానే ఉంటుంది. అదే తరహాలో మైనార్టీల్లోనూ దళితుల్లో కూడా కొద్ది మేర గతంతో పోలిస్తే ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఓటింగ్ తగ్గే అవకాశం ఉంటుంది. అదంతా మాకు షిఫ్ట్ అవుతుంది అని ఇంతకాలం తెలుగుదేశం పార్టీ నాయకులు ఆఫ్లైన్లో వాదిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే మైనార్టీలు తిరిగి వైసీపీ వైపే మొత్తం కన్సాలిడేట్ సంఘటితమయ్యే అవకాశం ఉంటుంది. దళితుల తొలి నుంచి కూడా బీజేపీ ఐడియాలజీకి కాస్త వ్యతిరేకంగా ఉంటారు. వాళ్ళలో కూడా జగన్మోహన్ రెడ్డి పైన అంతో ఇంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటోంది కాబట్టి వాళ్ళు కూడా మళ్ళీ ఎక్కువగా మెజారిటీ జగన్మోహన్ రెడ్డి వైపు ర్యాలీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక సహజంగానే ఈ బీజేపీ చేసే మత రాజకీయాలు కావచ్చు, మరో వాళ్ళ సిద్ధాంతాలన్నీ సౌత్లో మరి ముఖ్యంగా ఏపీలో కూడా చాలామందికి నచ్చవు. కులమతాలకు అతీతంగా వాళ్ళు కూడా ఇప్పుడు ఈ కూటమిని తిరస్కరించే అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నది ఏంటి? 2014లో 3 పార్టీలు కలిసి వెళ్ళాం, జగన్మోహన్ రెడ్డిని ఓడించగలిగామని చెప్తూ ఉన్నారు. కానీ ఆ రోజు కారణాలు వేరు, పరిస్థితులు వేరు. రాష్ట్రం విడిపోయింది, చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ ఉంటే బెటర్ అన్న ఉద్దేశంతో మాత్రమే ఆ రోజు ప్రజలు ఓటు వేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికలను ఫేస్ చేసినప్పటికీ కూడా 2014లో వైసీపీకి టీడీపీ కంటే కేవలం 1% ఓటు అటు ఇటుగా తక్కువ వచ్చిందే కానీ కంప్లీట్గా డిజాస్టర్ పర్ఫార్మెన్స్ అయితే వైసీపీ నుంచి లేదు. జస్ట్ అదృష్టం కొద్దీ ఆ కూటమి సక్సెస్ అయి బయటపడ్డారు అంతే. ఇప్పుడు అదే పరిస్థితి ఉంటుంది అనడానికి కూడా లేదు, అదే రిపీట్ అవుతుంది అనడానికి లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాలన కూడా చూసేశారు, 23 సీట్లకు మొన్న పడగొట్టారు. కాబట్టి ఇప్పుడు బీజేపీ పొత్తు లేకపోతే టీడీపీతో ఏ వర్గాల్లో అయితే వైసీపీకి కొద్దిమేర డ్యామేజ్ ఉంటుంది అనుకున్నారో ఈ పొత్తు కలవడం వల్ల ఆ వర్గాలని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వైపే కన్సాలిడేట్ అయితే అయ్యే అవకాశం మాత్రం ఉంది. ఇదే జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు మళ్ళీ సంఘటితమై జగన్మోహన్ రెడ్డి మీద నెత్తిన ఒక విధంగా పాలుపోసినట్టే అవుతుంది. సరే, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాం కదా అన్న ఉద్దేశంతో ఎన్నికల సమయంలో ఎన్నికల పోల్ మేనేజ్మెంట్లో కావచ్చు, ఎన్నికల నిర్వహణలో కావచ్చు పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సహకరించి వైసీపీని పూర్తిగా కట్టడి చేసేలాగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బీజేపీ ఏమైనా చేస్తుందంటే అది కూడా సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే బీజేపీ వైసీపీతో కూడా శత్రుత్వాన్ని కోరుకోవడం లేదు. ఈ కారణంగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొత్తం ఎక్కడ చూసినా ఈ పొత్తు పైన కామెంట్ల రూపంలోనే తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న ఛానళ్ల వద్దే వాళ్ళ ఆక్రోశన, ఆవేదన వెలగొక్కుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో పొత్తు వద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని వర్గాలు వేసే ఓట్లు కూడా పడవు,
బీజేపీ వల్ల వచ్చే ఓట్ల కంటే పోయే ఓట్లు ఎక్కువ ఉంటాయి ఈ పరిస్థితుల్లో అన్నది వాళ్ళ వాదన. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఏదో పోల్ మేనేజ్మెంట్కి భయపడో జగన్మోహన్ రెడ్డి అక్రమాలు చేస్తారనో ఆ కారణంతో కాదు బీజేపీతో పొత్తు పెట్టుకుంటూ ఉన్నది. చంద్రబాబు నాయుడుకి చాలా దీర్ఘకాలిక ఒక వ్యూహం ఉంది. ఆ వ్యూహం ఏంటో కూడా తర్వాత మాట్లాడుకుందాం.